ఎక్కువైనాయిపో. జాతరలో పండుగలు వస్తే ఇల్లు వాకిలి మంచిగా అలికి ముగ్గులు పెట్టి బొట్లు పెడతారు. ఇంటికాడ బొట్లు పెట్టకపోతే నీ మూతి మీద పెడతారా బొట్లు? ఇగో చెప్తున్నా, దేవునితోని పరాశకం చెయ్యకో. అంటే నువ్వు ఇప్పుడు దేవతవా? అట్లంటే నీకు కొలువిప్పించిన దేవత నేనే కదా. సరే మాత, ఇప్పుడు మన తదుపరి కర్తవ్యం ఏంది? గట్లన్నో మంచిగా ఉంది గాని ఇంటి ముంగల కాదు, మూతికి కూడా 30 తీర్ల బొట్టు పెట్టి దేవుడిని కొలిచే పండుగ ఒకటి ఉన్నది. ఆగో గజాతర చూద్దాంపా. ఎక్కడైనా బోనానికి బొట్లు పెడతారు, కానీ తిరుపతి కాడున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం ఇగో గిట్ల మొఖానికి పెయ్యాన్ని బొట్లు పెట్టుకొని నెత్తి మీద భక్తితో నిండిన బోనాన్ని తీసుకొచ్చి గంగమ్మకు అప్పచెప్తారు. అగ చూడుండ్రి, చిన్నారులను బొట్లతోని ఏ తీర్ల తయారు చేసిండ్రో. ఇగో గిక్కడ చూడుండ్రి, అమ్మలక్కలు ఎంత భక్తితోని ఒకటే జాగల వేలాది బోనాలు వండుతున్నారో. అమ్మవారికి పప్పన్నం బెల్లమన్నం వండిండ్రు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఆడోళ్ల వేషధారణలను పుష్ప వేషధారణతోనొచ్చి గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. వెనకటి నుంచే ఆచారం ఉన్నదట. కోరిన కోరికలు తీరితే అమ్మవారికి మొక్కుకున్న తీర్ల మొక్కులప్ప చెప్తున్నారు భక్తులు. తెలంగాణలో బోనాల పండుగ లెక్కనే తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర ఫేమస్ అన్నట్టు.